నా కలల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 2. సుభద్ర గారు మమతతో అన్న మాటలు చిట్టి నిద్రపోకుండా వింటూ ఉంది. నానమ్మ, నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు మళ్ళీ బాధపడతారు. అందుకే నేను పెళ్లి చేసుకోను. ఒకవేళ మీరు బలవంతంగా పెళ్లి చేసినా కూడా బిడ్డని కనగానే మా అమ్మా నాన్నలాగా చనిపోతానేమో. అప్పుడు నాకు పుట్టిన పిల్లలు నాలాగే అమ్మా నాన్నలు లేకుండా పెరగాలి. నా భయం మీకు అర్థం కాదు అని చిట్టి బాధపడుతూ చిన్నప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంది. ఆ ఊరిలో ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని ఇంట్లో వాళ్ళు కాదు అనడంతో ఆ జంట పారిపోతూ ఒక పొదల్లో దాక్కోవడం చిట్టి చూసింది. అప్పుడు చిట్టి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వాళ్ళను తరుముకుంటూ వచ్చిన పెద్దవాళ్లకు ఆ ఇద్దరు ఎక్కడ దాక్కున్నారో చూపించింది చిట్టి. దాంతో వాళ్ళిద్దరినీ విడదీసి పెద్దవాళ్ళు ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ చిట్టిని కోపంగా చూస్తూ, నువ్వు నా ప్రేమను నాకు దక్కకుండా చేశావు. నువ్వు కూడా ఎవరిని ప్రేమించినా వాడు నీకు దక్కకుండా పోతాడు. ఇది నేనంటున్నది కాదు. ఈ ఊరిలో ఎవరిని అడిగినా చెబుతారు, మీ అమ్మ పుట్టగానే మీ అమ్మమ్మ చనిపోయింది, నువ్వు పుట్టగానే మీ అమ్మ చనిపోయింది. మరి నీకు పుట్టబోయే పిల్లలు కూడా నీలాగే తల్లిదండ్రులు లేకుండా పెరుగుతారు. నువ్వు మమ్మల్ని విడదీసి మంచి పని చేశావు అనుకుంటున్నావేమో, కానీ నేను అన్నదే నీ జీవితంలో జరుగుతుంది చూసుకో అని ఆ అమ్మాయి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చిట్టి ఆ అమ్మాయి అన్న మాటలకు బాధపడుతూ, అయ్యో అక్క, వాడు నిజంగా మంచివాడు కాదు. నీకు ఈ విషయం తెలియక వాడి మాయలో పడ్డావు. అసలు వాడు ఏ పని పాట చేయకుండా ఇలాగే అమ్మాయిలను మోసం చేస్తూ ఉంటాడు. నువ్వు హాస్టల్లో చదువుకొని వచ్చావు కదా, అందుకే నీకు వాడి గురించి తెలియదు. నేను నీకు మంచి చేద్దాము అనుకున్నాను, కానీ నువ్వన్నది కూడా నిజమే అని చిట్టి కన్నీళ్లు తుడుచుకుంటూ గతాన్ని గుర్తు చేసుకుంటూ నిద్రలోకి జారుకుంది. ఉదయాన్నే నిద్ర లేచిన సుభద్ర దమ్ము తీస్తూ దగ్గుతూ ఉండడంతో ఆ సౌండ్కి చిట్టికి మెలకువ వచ్చింది. మళ్ళీ నానమ్మకు ఆస్తమా వచ్చిందా? ఇప్పుడు చలికాలం కూడా కాదు కదా, ఎందుకలా దగ్గుతో దమ్ము తీస్తుంది అని చెప్పి బయటకు వెళ్ళింది. ఆమె ఇంటి చుట్టూ ఉన్న చెత్తని అంతా ఊడ్చేసి కాలబెడుతూ ఉంది. అది చూసి చిట్టి అరుస్తూ, నానమ్మ, నీకు ఎన్నిసార్లు చెప్పాలే ఇలాంటి పనులు చేయొద్దు అని? ఆ దుమ్ము ధూళికి నీకు దగ్గు ఎక్కువైపోయింది. నీకు పొగ పడదు అని తెలుసు కదా, మరి ఎందుకు పొగ పెట్టావే అని చిట్టి ఆమెపై కోపడుతూ అరుస్తూ ఉంది. ముందు నువ్వు లోపలికి పద అంటూ ఆమెను లోపలికి తీసుకొని వెళ్తూ, అసలు ఇంట్లో పని చేయడానికి ఆ భార్గవిని పెట్టాను కదా, ఎక్కడికి వెళ్ళింది అది? 4 రోజులు అని చెప్పి ఊరికి వెళ్ళింది. 10 రోజులు అవుతున్నా ఇంకా రాలేదు. ఇలాంటి వాళ్ళు నీకు ఎక్కడ దొరుకుతారే అని జానకమ్మను కూడా కలిపి తిడుతూ ఉంది. అయ్యో, బాగుందే నీ పద్ధతి. పొద్దు పొద్దున్నే మీ నానమ్మనే కాకుండా నన్ను తిడుతున్నావేంటే? అయినా భార్గవి మా అమ్మగారు ఊరి నుండి వచ్చిన అమ్మాయి. మా ఊరి వాళ్ళంటే చాలా పద్ధతిగా ఉంటారు. అందుకే అది మా ఊరు పేరు చెప్పగానే పనిలో పట్టుకున్నాను అని జానకమ్మ అనడంతో చిట్టి తల కొట్టుకుంటూ,
ఊరు పేరు చెప్తే సరిపోదే, పని కూడా చేయాలి. ఏదో దాని మొగుడు పొలంలో సాయం చేస్తాడు కదా అని ఇద్దరినీ పనిలో పెట్టుకున్నాను. ఆ అన్న చేసినంత పని కూడా ఇది ఇంట్లో ఏ పని చేయదు అని చిట్టి వాళ్ళ నానమ్మకు మందులు వేస్తూ భార్గవిని తిడుతూ ఉండగానే భార్గవి చీర చెంగులు సరిచేసుకుంటూ నవ్వుతూ లోపలికి వచ్చింది. చిన్నమ్మ, పెద్దమ్మ, చిట్టమ్మ, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా అని పలకరించగానే చిట్టి ఆమెపై కోప్పడుతూ, ఎక్కడికి వెళ్ళావే? 4 రోజులు అని చెప్పి 10 రోజులు పని కొట్టి వెళ్తావా? నువ్వు చేసేదే అంతంత పని. ఆ పనిని కూడా పూర్తిగా మానేద్దామనుకుంటున్నావా? చూడు, నానమ్మ దమ్ముతో ఎంత బాధపడుతుందో అని చిట్టి రాగానే భార్గవపై ఆరుస్తూ ఉంది. పోనీలే చిట్టి, వచ్చింది కదా, దానికేం పనులున్నాయో అని సుభద్ర అనగానే చిట్టి కాస్త శాంతించి, ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి, వెళ్ళి వంట పని చెయ్యి అని చిట్టి అనగానే భార్గవి భయపడుతూనే లోపలికి పరుగు తీసింది. చిట్టి స్నానం చేసి వచ్చేసరికి భార్గవి అందరికీ టిఫిన్ చేసి కాఫీ ఇచ్చింది. కాఫీ తాగుతూ నానమ్మని చూస్తూ, తాత, ఈరోజు నువ్వు నానమ్మని తీసుకొని సిటీలో మనం చూపించే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళు. నానమ్మ మందులు కూడా దగ్గర పడ్డాయి అని చిట్టి అనగానే, నువ్వే వెళ్ళమ్మా, నాకు కళ్ళు కూడా కాస్త మసకగా కనిపిస్తున్నాయి. భార్గవి భర్త యాదగిరి వచ్చాడు కదా, వాడు ఇక్కడ పనులన్నీ చూసుకుంటాడులే, నువ్వే వెళ్ళిరా అని రాఘవయ్య అంటూ ఉండగానే ఛార్జింగ్లో పెట్టిన చిట్టి ఫోన్ మోగుతూ ఉంది. ఆ సౌండ్ వినగానే భార్గవి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఫోన్ తెచ్చి చిట్టి చేతిలో పెట్టింది. ఫోన్ పైన ఉన్న నెంబర్ని చూసి నవ్వుతూ, అక్క ఫోన్ చేసింది అమెరికా నుండి అని కాల్ లిఫ్ట్ చేసింది. హలో అక్క, ఎలా ఉన్నావే, ఎప్పుడు వస్తావే ఇక్కడికి అని చిట్టి ఆపకుండా అడుగుతూనే ఉండగా భార్గవి చిరాకు పడుతూ, అబ్బా, ఏంటి చిట్టమ్మా మీరు, అవతలి వాళ్ళను కూడా మాట్లాడనివ్వచ్చు కదా అని అనగానే చిట్టి ఆమె వైపు కోపంగా చూస్తూ, అక్క, నువ్వు చెప్పవే, ఎప్పుడు వస్తావు అని మళ్ళీ అడిగింది. అయ్యో చిట్టి, ఫోన్ మాట్లాడుతున్నది మీ అక్క కాదు, నేను ఐశ్వర్య ఆంటీని అని ఆమె అనగానే చిట్టి కంగారు పడుతూ, అయ్యో ఆంటీ గారు, మీరా, నేను మా అక్క అనుకున్నా, ఎలా ఉన్నారు, బాగున్నారా అని ప్రేమగా అడిగింది. మేమందరం బాగానే ఉన్నాము, మేము కూడా షష్ఠపూర్తికి వస్తాము కదా, అప్పుడు కల్లారా చూద్దువు కానీ, ఇప్పుడు నీతో చిన్న పని పడింది అని ఆవిడ అనగానే చిట్టి ఏమిటా పని అని అడిగింది. చిట్టి, నా కొడుకు సాగర్ ఆ పనేమిటో చెప్తాడో అంటూ ఐశ్వర్య ఆమె కొడుకు సాగర్కి ఫోన్ ఇచ్చింది. అయ్యో ఐశ్వర్య ఆంటీ, మీ కొడుకుతో నేనేం మాట్లాడతా అని చిట్టి అంటూ ఉండగానే సాగర్ హలో అని గంభీరమైన గొంతుతో అనగానే చిట్టికి గొంతు పొలమారింది. దాంతో చిట్టి చుట్టూ ఉన్నవాళ్ళు ఆమెనే చూస్తూ, ఏంటి, ఏం మాట్లాడవు, ఐశ్వర్య కొడుక మాట్లాడుతుంది, మాట్లాడు మాట్లాడు అని సైగలు చేస్తూ ఉన్నారు. చిట్టి కూడా చిన్నగా హలో అని అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటూ, చూశారా, మన మీద అంత పెద్ద నోరు వేసుకొని అరుస్తూ ఉంటుంది, కానీ అమెరికా నుండి సాగర్ బాబు ఫోన్ రాగానే ఎలా వణికిపోతుందో చూడండి అని భార్గవి అనగానే అందరూ నవ్వుతూ చిట్టినే చూస్తూ ఉన్నారు. చిట్టి, ఎలా ఉన్నావు, బాగున్నావా అని సాగర్ కూడా అడిగాడు. హా, నేను బాగానే ఉన్నా, కానీ ముందు
నాతో ఏం పని ఉందో అది చెప్పు అని ఆమె అడగగానే, చిట్టి ఏమీ లేదు. నా ఫ్రెండ్ రాహుల్ నాతో పాటే ఇక్కడే అమెరికాలో చదువుకున్నాడు. కానీ వాడు ఇప్పుడు మాకంటే ముందే ఇండియాకి వచ్చేశాడు. ఇప్పుడు అక్కడే ఉంటాడు. ఆ ఊరిలో వాడికి ఏదో చిన్న పని పడిందంట. ఈరోజు సాయంత్రం ఊరికి వస్తాడు. కాస్త నువ్వే దగ్గరుండి వాడికి ఏం కావాలో చూసి పెట్టవా అని సాగర్ అనగానే, చిట్టి అతని మాట కాదనలేక సరే అన్నది. చిట్టి, ఇంకో విషయం, వాడికి ఎక్కడ బస్సు ఎక్కాలో ఎక్కడ ఆటో ఎక్కాలో ఎంత రూట్ చెప్పినా వాడి బుర్రకు ఎక్కడం లేదు. వాడు ఎప్పుడూ పల్లెటూరికి రాలేదు. నువ్వు కొంచెం ఏమీ అనుకోకుండా మన ఊరికి దగ్గరగా ఉన్న సిటీకి వెళ్ళి వాడిని పికప్ చేసుకోవా అని సాగర్ అనగానే, హా, అలాగే. నేను నానమ్మని తీసుకొని హాస్పిటల్కే వెళ్తున్నాను. వచ్చేటప్పుడు మీ ఫ్రెండ్ను వెంట పెట్టుకొని తీసుకొని వస్తాను. ఇంతకీ అతన్ని నేను ఎలా గుర్తుపట్టాలి అని చిట్టి అనగానే, సాగర్ నవ్వుతూ, నీ ఫోన్కి వాడి ఫోటో వాట్సాప్ చేస్తానులే. ఇంతకీ ఇక్కడి నుండి నేను వచ్చేటప్పుడు నీకోసం ఏం తేవాలి అని సాగర్ అడగగానే, చిట్టికి ఏం చెప్పాలో అర్థం కాక మీ ఇష్టం అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టగానే అందరూ చిట్టిని చూసి నవ్వుతూ ఉన్నారు. ఏంది, ఏమైంది, ఎందుకలా నవ్వుతుర్రు, పిచ్చి పట్టిందా అని చిట్టి అనగానే, అయ్యో వేణి, వాళ్ళు అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టే చేస్తారు. కానీ నువ్వు ముందు రెడీ అయ్యి మీ నానమ్మను సిటీకి తీసుకొని వెళ్ళు. సాగర్ బాబు కూడా నీకు ఏదో పని చెప్పినట్టు ఉన్నాడు అని రాఘవయ్య అనగానే, ఆ, అవును తాత, ఎవరో వాళ్ళ ఫ్రెండ్ వస్తాడంట, వాడికి నేను మర్యాదలు చేసి పెట్టాలంట అని చిట్టి అనగానే, ఏయ్ కృష్ణ, అలా అనకూడదు అని ఎన్నిసార్లు చెప్పాలి. ఎవరైనా మన సాయం కోరి వస్తే వాళ్ళను చిన్న చూపు చూడకూడదు. నీకు అర్థం కాదా అని సుభద్ర మందలిస్తూ అన్నది. అయ్యో, ఏంటమ్మా మీరు ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తారు. చిట్టమ్మను, అయ్యో భార్గవి, నీకు ఎన్నిసార్లు చెప్పాలే, నా కొడుకు పేరు పెట్టి నేను పిలుచుకుంటాను. అలాగే మీ అయ్యగారు నా కోడల పేరు పెట్టి పిలుస్తాడు. కానీ అందరూ మా అమ్మ పెట్టిన పేరే పిలుస్తారు. నా పెద్ద కోడలు సత్యభామ పెట్టిన పేరు ఎవ్వరూ పిలవరు, కృష్ణవేణి అని సుభద్ర అనగానే భార్గవి నవ్వుతూ, అమ్మగారు, ఇప్పుడు చిట్టమ్మగారిని చేసుకునే బాబుగారు మరో ముద్దు పేరుతో పిలుస్తారో లేక కృష్ణవేణి అని పిలుస్తారో చూడాలి అని భార్గవి అనగానే చిట్టి కోపంగా ఆమె వైపు చూస్తూ, ఎప్పుడు మీ అందరికీ నా పెళ్లి గోలనే అంటూ తన గదిలోకి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి బయటికి వచ్చింది. చిట్టికి అన్ని పనులతో పాటు డ్రైవింగ్ పని కూడా రావడంతో వాళ్ళ కార్ తీసుకొని నానమ్మను వెంట పెట్టుకొని సిటీకి బయలుదేరింది. అక్కడ వాళ్ళు చూపించుకునే హాస్పిటల్కి వెళ్ళి టెస్టులన్నీ చేయించి 30 రోజులకు సరిపడా మందులు తీసుకొని వస్తూ సాగర్ చెప్పిన మాటలు గుర్తుకు రావడంతో అక్కడే రాహుల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అలా ఒక 30 నిమిషాల తర్వాత రాహుల్ చింపిరి జుట్టు వేసుకొని భుజం పైన ఒక బ్యాగు, 2 చేతిలో 2 బ్యాగులు మోస్తూ తిప్పలు పడుతూ ఉన్నాడు. అతను క్యాప్ పెట్టుకొని ఉండడం వల్ల చిట్టి అతన్ని గుర్తుపట్టలేకపోయింది. అలా ఒక గంట గడిచిన తర్వాత చిట్టికి చిరాకు వచ్చి కారులో నుంచి బయటికి దిగి ఆమె ఎదురుగా ఉన్న రాహుల్ని చూసి ఫోన్లో ఉన్న అతని ఫోటోని చూసి, ఏయ్ నువ్వేనా రాహుల్ అంటే అని బెడసరంగా అడిగింది. అతను ఆమెకు సమాధానం ఇవ్వకుండా ఫోన్లో చిట్టి ఫోటోని చూసి ఎదురుగా ఉన్న ఆమెను చూసి, ఓహో, ఈవిడ గారేనా,
గంట నుండి కార్ ఇక్కడే పెట్టుకొని నన్ను కళ్ళ ముందే పెట్టుకొని గుర్తుపట్టకుండా నటిస్తూ ఉందన్నమాట అని రాహుల్ మనసులోనే అనుకున్నాడు. ఎస్, ఐ యామ్ రాహుల్ అని అతను పొగరుగా అనగానే, అబ్బో, అమెరికా ఇంగ్లీషా? ఇందాకటి నుండి నా కారు ముందే ఉన్నావు కదా, నేనే రాహుల్ అని చెప్పొచ్చు కదా అని చిట్టి అతనితో గొడవ పడుతూ అనగానే, హలో మేడం, అసలు మీరే కృష్ణవేణి గారు అని నాకు ఎలా తెలుస్తుంది? మీరు కారు మొత్తం బ్లాక్ గ్లాసెస్ పెట్టుకొని కూర్చున్నారు కదా, మరి లోపల ఉన్నది మీరే అని నాకెలా తెలుస్తుంది అని అతను గట్టిగా అనగానే, చిట్టి కూడా నిజమే అన్నట్టు ముఖం పెట్టి, సరే వెళ్దాం పదా అని అతనికి చెప్పగానే, గంట నుండి ఎండలో నిలబడి కాళ్ళు లాగుతూ ఉండడంతో రాహుల్ ఆమెతో వాదించలేక సైలెంట్గా వెళ్ళి కాల్లో కూర్చున్నాడు. సుభద్ర గారిని చూసి నవ్వుతూ, అమ్మమ్మ గారు బాగున్నారా అని పలకరించాడు. బాబూ, నేను నీకు ముందే తెలుసా అని ఆమె వాటర్ బాటిల్ అతని చేతికి ఇస్తూ అడిగింది. అతను బాటిల్ మొత్తం ఆపకుండా గడాగడా తాగేసి ఊపిరి పీల్చుకుంటూ, అమ్మయ్య, అమ్మమ్మ గారు మీరు చాలా మంచివారు, నాకు ఎంత దాహం వేస్తుందో తెలుసా అని చిట్టి వైపు చూస్తూ, సాగర్ నాకు వరసకి బ్రదర్ అవుతాడు, వాడికి మీరు అమ్మమ్మ అయితే మరి మీరు నాకు కూడా అమ్మమ్మనే కదా అని రాహుల్ అనగానే, సుభద్ర నవ్వుతూ అవునవును అని తలాడించింది. చిట్టి కార్ డ్రైవింగ్ చేస్తూ రాహుల్ని అద్దంలో చూస్తూ, వీడేంటి రాగానే వరసలు పెట్టేస్తున్నాడు, అంటే ఇప్పుడు నేను వీడిని బావా అని పిలవాలా? వామ్మో, వీడిని నేను బావా అని పిలవలేను, అయినా వీడు ఎన్ని రోజులు ఉంటాడు ఇక్కడ, బ్రాయిలర్ కోడిలా ఉన్నాడు, ఇక్కడ ఎక్కువ రోజులు అడ్జస్ట్ అవ్వలేక తోక ముడుచుకొని వెళ్ళిపోతాడు, అయినా వీడి గురించి నాకెందుకులే అని చిట్టి మనసులోనే అనుకుంటూ కార్ని స్పీడ్గా పోనిచ్చింది. ఈ స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.